నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల నంబి అవతార మహోత్సవాలు ప్రారంభం. శ్రీవారి ప్రియ భక్తుడికి తిరుమలలో విశేష పూజలు. తిరుమలలో పిఎస్సి 5 నిర్మాణ పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్. త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని బిఆర్ నాయుడు వెల్లడి. తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవ స్వామి పవిత్రోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, ప్రోక్షణ క్రతువులు. ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలలో తిరుపతి కోదండరాముని దర్శనం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి తిరుచి ఉత్సవం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామికి అభిషేకోత్సవం. దోష నివారణ పూజలు జరుపుకున్న భక్తులు. తిరుమల తొలి పౌరుడిగా ప్రసిద్ధి చెందిన తిరుమల నంబి 1052వ అవతార మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రామానుజాచార్యుల వారి మేనమామ అయిన తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుమలలోని దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ తిరుమల నంబి ఆలయం వద్ద తిరుమల నంబి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పండితులు చతుర్వేద పారాయణం, తిరుమంగై ఆళ్వార్ల పెరియ తిరుమలి దివ్య ప్రబంధ పఠనం, రామాయణం, విష్ణు పురాణాలను పారాయణం చేశారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు టీకే ముకుంద తాతాచార్యులు, ప్రముఖ పండితులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ తిరుమల నంబి ఉత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ, శ్రీశైల పూర్ణాయ నమః. ఈరోజు చాలా సుదినం. ఈరోజు తిరుమల నంబి అవతార మహోత్సవాలు అనగా 1052వ అవతార మహోత్సవము తిరుమల నందు ఆయన సన్నదిలో చాలా విశేషంగా వేదపారాయణం, ప్రబంధం, పురాణ కాలక్షేపం వీటన్నిటితో చాలా నియమంగా సంతోషంగా జరుగుతూ ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు రేపు అనగా 31వ తేదీ తెల్లవారి 9 గంటల నుండి 16 మంది ప్రవచనకర్తలతో శ్రీ రామాయణ రహస్యాలని తిరుమల నంబి రామానుజాచార్యుల వారికి బోధించిన దాన్ని చాలా విశేషంగా ఇక్కడ ఉపన్యసిస్తారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు మరియు ఈఓ గారు మరియు అడిషనల్ ఈఓ గారు వారి సిబ్బందితో సహా రేపు ఇక్కడ పాల్గొని చాలా విశేషంగా ముందుండి జరిపించేదానికి అన్ని ప్రయత్నాలు చాలా చేసి రేపు ఇది ప్రారంభమవుతుంది. అందరూ వచ్చి తిరుమల నంబి కటాక్షాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షాన్ని పొందవలసిందిగా మనస్ఫూర్తిగా తిరుమల నంబి వంశీయునైన శ్రీ ముకుంద వరద తాతాచార్యులు అందరినీ ప్రార్థిస్తున్నాను. శ్రీశైల పూర్ణాయ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్తకాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, అడుగడుగు దండాల వాడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి తీర్థ, పుష్ప, మంత్రపుష్ప, వేదపారాయణ కైంకర్యాల్ని చేసి తరించినటువంటి తిరుమల ప్రథమ పౌరుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల నంబి వారి యొక్క 1052వ అవతార మహోత్సవాలు అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో తిరుమల నంబి యొక్క సన్నిధిలో జరుగుతున్నాయి. ఆనాడు ఎటువంటి క్రూరముగాలకి ఎవ్వరికి కూడా జంకకుండా తిరుమల నంబి వారు శ్రీ వెంకటేశుడికి పాప వినాశం నుండి తీర్థ కైంకర్యాన్ని చేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశుడు ఆ స్వామివారి పడేటువంటి కష్టాలను చూసి వారు ఒక బోయవాడిగా వచ్చి
ఆ తిరుమలనంబి వారిని అనుగ్రహించారు. ఆనాటి నుండి ఆకాశగంగా అనేటువంటి పవిత్రమైనటువంటి ఆ తీర్థం నుండి ఆ ఆరాధనకి తీర్థాన్ని తీసుకుని రావాల్సిన కట్టడి చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు సాక్షాత్తు తిరుమలంబి వంశీయులు ప్రతిరోజు కూడా 3 పూటల ఆరాధనకై 3 బిందెల తీర్థాన్ని తీసుకుని వస్తున్నారు. అటువంటి అద్భుతమైన వంశం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరి ద్వారా తాత అని పిలువబడినటువంటి మహనీయులు వారి యొక్క అద్భుతమైనటువంటి అవతార మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు మూలంగా ఈ తిరుమల నంబిలో జరుగుతున్నాయి. ఈరోజు విశేషంగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, చతుర్వేద పారాయణాలు. అదే ప్రకారం తిరుమల నంబి వారు ఆనాడు తీర్థాన్ని స్వీకరించి వచ్చేటువంటి సందర్భంలో తిరుమంగయాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధమైన పెరియ తిరుమలి అనే ప్రబంధాన్ని అనుసంధానం చేశారు. ఆ ప్రబంధాన్ని కూడా ఇక్కడ దివ్య ప్రబంధ పారాయణం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీమద్ రామాయణం యొక్క పారాయణం, భగవద్గీత పారాయణం, ఇలా ఎన్నో పారాయణాలు దాదాపు 100కు పైగా పండితులు ఇక్కడ పాల్గొన్నారు. అలాగే ఆవణి అనుషం, తమిళ ఆవణి అనుషంలో వారి యొక్క అవతార మహోత్సవాన్ని పురస్కరించుకుని పురట్టాసి అనుషంలో వారు అవతరించినా కూడా తిరుమల క్షేత్రానికి ఉన్న వైభవాన్ని అనుసరించి రేపటి దినం 16 మంది పండితులు, అంటే తిరుమల నంబి వారు అలనాడు జగదాచార్యులైనటువంటి భగవద్ రామానుజాచార్యుల వారికి 18 సార్లు రామాయణ కాలక్షేపాన్ని వాళ్ళు చేశారు. ఆ 18 సార్లు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి అర్థాన్ని తెలియజేశారు, పరత్వం మొదలుగా అర్థాన్ని. అలా 16 మంది పండితులు రేపు ఇక్కడ ఉపన్యసించున్నారు. అలాగే నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ కులపతి అయినటువంటి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు కీనోట్ అడ్రస్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా తిరుమల దేవస్థానముల చైర్మన్ వారు, అలాగే ఈవో వారు, అలాగే అడిషనల్ ఈవో మరియు దేవస్థాన సిబ్బంది అందరూ పాల్గొంటున్నారు. అలాగే తిరుమల నంబి వంశీయులు 100కు మంది వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. కనుక భక్తాదులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ జరిగేటువంటి తిరుమల నంబి సన్నిధుల పారాయణంలో అలాగే ఉపన్యాస కార్యక్రమం కూడా పాలుపంచుకొని ఆ తిరుమల నంబి వారి యొక్క అనుగ్రహంతో పాటు తిరుమలేశుని యొక్క కృపా కటాక్షములకు పాత్రలవ్వాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో టీటీడీ నూతనంగా నిర్మించిన PAC 5 వెంకటాద్రి నిలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. 2018వ సంవత్సరం టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు 102 కోట్ల వ్యయంతో 5 అంతస్తులతో ఉచిత వసతి సముదాయాన్ని టీటీడీ నిర్మించింది. ప్రస్తుతం ఈ నిర్మాణపు పనులు పూర్తి కావచ్చాయి. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు PAC 5 వసతి సముదాయాన్ని పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. PAC 5లో భక్తులకు కల్పించిన సౌకర్యాలు, లాకర్లు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, కళ్యాణ కట్టలు, జలప్రసాదాల కేంద్రాలు, అన్నప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు అంశాలపై సూచనలిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ త్వరలో వెంకటాద్రి నిలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ యొక్క వసతి గృహం ఏదైతే ఉందో అది చూడటం జరిగింది. మొట్టమొదటిసారిగా చాలా అద్భుతంగా ఉంది. 2018లో అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ ఈ భవనం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో ఇంత పెద్ద భవనం మనం నిర్మించుకోవటం జరిగింది. దీని యొక్క వివరాలు చూసినట్లయితే తిరుమలలో భక్తులు రోజు పెరిగిపోతున్నారు. 80,000 నుంచి 90,000, 1,00,000 మంది దాకా వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వసతి ఏదైతే ఉందో 45 నుంచి 50,000 మంది వరకు మాత్రం మనం అకామిడేట్ చేయగలుగుతున్నాం. సో ఇదేదైతే ఉందో 2,500 మంది ఫ్రీగా ఇక్కడ వాళ్ళ యొక్క వసతి కల్పించింది వాళ్ళకి. దాంట్లో భాగంగా 2,500 లాకర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి బాత్రూమ్స్ కానీ లేకపోతే స్నానాలు చేయటం కానీ
ఇవన్నీ ఫ్రెష్ అప్ అవటానికి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క భవనాన్ని త్వరలోనే బ్రహ్మోత్సవాల్లో 24 నుంచి మొదలు కాబోతున్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. వారి ద్వారా ఈ యొక్క భవనాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదేదైతే 5 ఫ్లోర్లు నిర్మించారు, సుమారు 2,70,000 స్క్వేర్ ఫీట్, అద్భుతంగా ఉంది. ఇప్పుడే మేము అన్నీ కూడా చూసి వచ్చాము. వాళ్ళందరికీ ఇక్కడే 2 డైనింగ్ హాళ్ళు పెట్టడం, సో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం, తలనీలాలు కూడా సమర్పించుకోవడానికి ప్రత్యేక వసతి, అన్ని రకాలైనటువంటి ఈ భక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్. ఈ వెంటిలేషన్ చూస్తే అయితే చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇది వచ్చే నెల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రిచే ప్రారంభించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్లో చాలాసార్లు చాలా విజిట్ చేసి చాలా మార్పులు చేర్పులు కూడా చేయటం జరిగింది. అంతకుముందున్న పిఏసీల యొక్క అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ ఉండే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అదేవిధంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. లార్జ్ స్కేల్లో మనం టాయిలెట్స్ కానీ వచ్చిన వాళ్ళు జనరల్గా స్ట్రైట్ అవే పిఎస్సికి వస్తారు కాబట్టి టాయిలెట్స్ లేకపోతే బాత్రూమ్స్ కానీ లార్జ్ స్కేల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక చైర్మన్ గారు చెప్పారు 2,500 మందికి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లిబరల్గా అకామిడేట్ చేయొచ్చు. యాక్చువల్గా అడిషనల్గా ఇంకొక 1000 మంది కూడా పెట్టే అవకాశం ఈ పిఎస్సిలో ఉంది. అందుకని కారిడార్లు కూడా కొన్ని దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అన్ని చోట్ల కూడా మనకి హీటర్స్ పెట్టడం జరిగింది. హాట్ వాటర్ ఫెసిలిటీ 100% అన్నీ దాంట్లో ఉంచడం జరిగింది. దీంతోపాటు మదర్ ఫీడింగ్ ఛాంబర్ కూడా పెట్టడం జరిగింది ఈసారి దీంట్లో. అదేవిధంగా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా దాదాపు 4 లిఫ్ట్లు కూడా కంటిన్యూస్గా ఉంటాం. లిఫ్ట్ బాయ్స్కి కూడా ద్వారా ఆపరేట్ చేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా 16 మనకి లాకర్ ఫెసిలిటీ హాల్స్ ఉంటాయి. దాంట్లో ఈసారి ఏం చేసామంటే కంప్లీట్గా మిడిల్కి షిఫ్ట్ చేశాం. యాక్చువల్గా ఏంటంటే మీరు పోతే ప్రతి పిఎస్సిలో కూడా కార్నర్స్లో పెట్టడం వల్ల యాక్చువల్గా చాలా వరకు వెంటిలేషన్ తగ్గుతూ ఉంటుంది. ఈసారి మిడిల్లో పెట్టడం వల్ల ఏంటంటే 2 బ్లాక్గా రావటం వల్ల దాదాపు 160 మెంబర్స్కి బాగా మంచిగా ఫెసిలిటీ ఉంటుంది. అలాగే సన్కి ఎక్స్పోజ్ అవుతాయి. ఎందుకంటే చాలామంది స్నానం చేసి బట్టలు ఇక్కడే ఆరేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి ఇన్సైడ్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని ఈసారి పైన డ్రైయర్స్ కూడా పెట్టడం జరిగింది అనమాట. ఎవరు కూడా లోపల ఇన్సైడ్ రూమ్లో ఎక్కడా కూడా ఈ వెట్ కోర్సుని ఉండే అవకాశం ఉండదు. అలాగే డైనింగ్ కెపాసిటీ కూడా మనం మార్చాం. ఫస్ట్ 500 ఉండేది, తర్వాత 900 యాడ్ చేసాము. ఈ పిఎస్సి ఆపోజిట్లో ఉండేవాడు కూడా మనం ఏమన్నా రెనోవేషన్కి వెళ్ళినా అక్కడ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎట్ ఏ టైం మనం 1400 మందికి డైనింగ్ ఫెసిలిటీ కల్పించాము. మనకి ఇక్కడ పక్కనే ఉండే మన కిచెన్ని దాంతో ఇంటిగ్రేట్ చేయటం జరిగింది. సో ఇది చాలా లార్జ్ స్కేల్ ఫెసిలిటీ. చాలా టైం కూడా పట్టింది. చాలా ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయటం జరిగింది. దీనివల్ల ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది. ఏంటంటే డిస్పెన్సరీ కూడా పెట్టాం. కింద గ్రౌండ్ ఫ్లోర్లో డిస్పెన్సరీ కూడా ఉంది. డిస్పెన్సరీ కూడా దాదాపు 1200-1400 ఎస్ఎఫ్టీ తోటి పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మనకు చుట్టుపక్కల ఉండే ఏ రకమైన ఇష్యూ వచ్చినా కానీ ఆ డిస్పెన్సరీలో మనం ట్రీట్మెంట్ చేసే అవకాశము ఇవ్వడం జరిగింది. కారిడార్లో బెంచీలు అరేంజ్ చేయడం, ఇలా పూర్తి స్థాయిలో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇంచ్ వైజ్ కూడా మనం చేయటం జరిగింది. దానివల్ల యాంటీస్కిడ్ టైల్స్ వేయటం కానీ లేకపోతే మిడిల్లో మనకి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ దాదాపు 20 మెంబర్స్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ కూడా పెట్టడం జరిగింది. సో ఏ రకంగా చూసాం, ఒకవైపు సౌత్ వైపు ఎంట్రన్స్ ఉంది, ఇంకొక వైపు కింద నార్త్ ఈస్ట్ కార్నర్లో కూడా 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఏ రకంగా వచ్చినా కానీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా లార్జ్ స్కేల్లో మల్టీపర్పస్ యూసేజ్ అయ్యే విధంగా ఫస్ట్ టైం దీన్ని
డిజైన్ చేసి లాస్ట్ 1 ఇయర్లో చాలా మార్పులు చేసి చాలా యూటిలైజేషన్ తెచ్చే విధంగా చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా పిలిగ్రిమ్స్ చాలా లార్జ్ స్కేల్లో ఉపయోగపడుతుంది. మనకున్న దాదాపు 40-45,000 పిలిగ్రిమ్స్కి ఇప్పుడు ఉండే ఫెసిలిటీ ఈ PAC 5 వలన ఇంకొక 3,000 మందికి పైనే దాదాపు 4,000 మంది దాకా పట్టొచ్చు. దీంట్లో అంత పెద్ద కారిడార్స్ కూడా ఉన్నాయి. సో దాదాపు 50,000 మందికి కూడా మనం ఇచ్చే అవకాశం వచ్చింది. ఇది రోల్ మోడల్. నెక్స్ట్ మనం ఫేజ్డ్ మేనర్లో PACలు రెనోవేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజున ఆలయంలో పలు వైదిక క్రతువులను నిర్వహించారు. ద్వారతోర పూజ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పాలికారాధన, చక్రమండల ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్రాంగ హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర విసర్జన జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై ప్రధాన అర్చకులు పవిత్ర జలాలను శిరస్సున పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ చెన్నకేశ్వర స్వామి మూలమూర్తికి ప్రోక్షణ చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను గడుల పండుగ నిర్వహించారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. భాద్రపద మాసం శనివారాన జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఊంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామివారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. టీటీడీ అనుబంధ కళ్యాణ వెంకన్న సన్నిధిలో ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆశీర్వదనం చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవారికి తిరుచి ఉత్సవం కనుల పండుగ జరిగింది. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ మరగదవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు నిర్వహించే నిత్య పూజలు విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోష నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను జరుపుతారు. ఉత్సవాలలో తొలి రోజున అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, కలశ పూజలు, సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై పవిత్రాంగ హోమం జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి విశేష ఆరాధనలు జరిగాయి. శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో శనీశ్వర మండపంలో శని భగవానునికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాధరణ పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి పంచామృతాలు, పండ్లరసాలు, తైలంతో అభిషేకాలను శాస్త్ర సంప్రదాయానుసారం నిర్వహించారు. అనంతరం స్వామివారిని నీలవర్ణ పుష్పాలతో అలంకరించి నల్ల నువ్వులను నివేదించి నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ శనీశ్వర స్వామివారి ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి నగరంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా మండపాల్లో గణనాథులకు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గణనాథుని మండపాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో వినాయక చవితి మహోత్సవాలను వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తిరునగరిలోని వీధి వీధుల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి వినాయక చవితి నుండి ప్రతిరోజు పూజలు జరుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం తిరుపతి సరోజినీదేవి రోడ్డులో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మందిరం వద్ద వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు విశేషంగా పాల్గొని గణనాథుని దర్శించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రామచంద్ర పుష్కరిణి ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్వామివారికి విశేష పూజలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. ఇక జ్యోతి థియేటర్ కూడలి, స్విమ్స్ ఆసుపత్రి కూడలి వద్ద వినాయక మండపాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో వినాయక ఉత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిలో చిన్న రాజగోపురం వద్ద కొలువుదీరి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సన్నిధిలో 3 రోజుల పాటు వినాయక ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున ఆలయంలోని యాగశాలలో అర్చకులు, వేద పండితులు శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. జగజ్జనని బెజవాడ కనకదుర్గమ్మ తరపున కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ఈవో సీనా నాయక్, ఆలయ ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, ఇతర అధికారులు కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ వినాయక స్వామి ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓలు కృష్ణారెడ్డి, రవీంద్రబాబు తదితరులు వీరికి స్వాగతం పలికారు. అనంతరం పట్టు వస్త్రాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్, దుర్గా మల్లేశ్వరాలయ ఈవో సీనా నాయక్ దంపతులకు, అర్చకులు, ఇతర అధికారులకు ఆశీర్వచనం పలికి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్య దేవాలయంలో సౌర హోమాన్ని నిర్వహించారు. భాద్రపద సప్తమి సందర్భంగా అర్చకులు శ్రీ ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్య భగవానునికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం నిర్వహించారు. తరువాత మహాసౌర హోమం, శ్రీ ధన్వంతరి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ హోమాలలో పాల్గొని హోమగుండానికి ప్రదక్షిణలు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం రామ్నగర్ ప్రాంతంలో కొలువైన వినాయక మండపంలో మహిళలు కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గణనాథుని సన్నిధిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి అర్చకులు పూజలు నిర్వహించారు. తరువాత అర్చకులు మహిళలచే సహస్రనామాలను పఠనం చేస్తూ గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు చేయించారు. అనంతరం మహిళలు కుంకుమ పూజలను జరుపుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు.
అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. కోనసీమ జిల్లా ఐనవిల్లిలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. గణనాథుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్యారాధన జరిపారు. ఆపై సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు జయ గణేశ స్మరణలతో స్వామివారిని సేవించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఒంగోలు రచయితల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీకృష్ణ దేవరాయలకు పుష్పమాలలను సమర్పించి పుష్పాంజలి ఘటించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.